ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన బీజేపీ కార్యాలయాల ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ కేసులతో కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఇవాళ రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించేందుకు సిద్ధం కాగా పలు చోట్ల టెన్షన్ వాతావరణం ఏర్పడింది. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్తో పాటు ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటాపోటీ నినాదాలు హాట్ టాపిక్గా మారాయి. పార్టీ పిలుపు మేరకు ఈ ఉదయమే హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ వద్దకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. గాంధీ భవన్ సమీపంలోనే ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు నిరసన ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేయాలని కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ నిరసనలో పాల్గొంటున్న ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ మహిళా నేతలు బయలుదేరగా సునీతారావుతో పాటు మహిళా నేతలు అరెస్ట్ అయ్యారు. కాంగ్రెస్ పిలుపుతో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు ఇటు గాంధీ భవన్, అటు బీజేపీ స్టేట్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ నిరసన పిలుపుతో పలు జిల్లాల్లో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. సిరిసిల్లాలో బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఇక బీజేపీ నేతలు సైతం పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే బీజేపీ నాయకులను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులకు, ఆ పార్టీ నాయకులకు వాగ్వాదం జరిగింది. సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల ధర్నా కొనసాగింది. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస నేత ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా బీజేపీ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తుండగా వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పైకి కోడిగుడ్లు విసిరారు. అప్పటికీ బీజేపీ ఆఫీస్లో ఉన్న కమలం పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులపైకి దూసుకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు పార్టీల పోటాపోటీ నినాదాలతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అనంతరం కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.